దైవ సేవకులు సాయిలన్న గారు, మీ ఇష్టం అండి. వాళ్ళు ఉంటారు, మీరు చెప్పకుండా ఆగకూడదు. ప్రభుకు స్తోత్రం. కుడి వచ్చిన మీ అందరికీ మన నిండు వందనాలు చెప్పాలి. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక దైవసేవకులు, అభిషక్తులు, బిషప్లయ్య గారి, ఇస్రాయేలయ్య గారికి, వేదిక మీద ఉన్న గొప్ప అభిషక్తులైన గురువుల వారికి, అధ్యక్షుల వారికి, నన్ను ఈ ప్రాంతానికి పరిచయం చేసిన అయ్యగారికి కూడా, సంఘ పెద్దలకు, సంఘ యూత్కు, కూడి వచ్చిన మీ అందరికీ మా నిండు వందనాలు. చాలా సంతోషం. అందరు బాగున్నారా? బాగున్నాము. బాధల్లో బాగున్నాము. ఎంతైనా ఏసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావా? థ్యాంక్ యూ తల్లి. ఏసు ప్రభు నమ్ముకుంటే రోగాలు రావా? ఏసు ప్రభు నమ్ముకుంటే అప్పులు కావా? మాట్లాడాలి. ఏసు ప్రభు నమ్ముకుంటే చచ్చిపోరా? ఎప్పుడు అట్టే ఉంటావా? చింతగింజలా గట్టిగా ముద్దుగా ముడతలు పడయా ముడతలు పడతాయి. ముడతలు. శ్రమలు లేని క్రైస్తవుడు కాడంట. క్రైస్తవునికి శ్రమలు చెట్టుకు ఎరువులాగానంట. ఓ చెట్టు బాగా కాపుగానండి, చెట్టుకి ఏమేయాలి? టెంకి తల్లి. ఆ తల్లి చక్కగా స్పందిస్తుంది. అట్లా మాట్లాడాలి మీరు కూడా. ఓ చెట్టు బాగా కాపుగానండి, చెట్టుకి ఏమేయాలి? ఎరువేయాలి, మందేయాలి. ఈ రెండు లేకపోతే చెట్టు అయినా కాపు కాయేది. క్రైస్తవుని కూడా శ్రమలు రాకపోతే ప్రార్థన చెయ్యడు, శ్రమలు రాకపోతే ఉపాసాలు ఉండడు, శ్రమలు రాకపోతే ఎక్కెక్కి ఎప్పుడు ఏడుస్తావు? శ్రమలు వస్తే ఏడుస్తావు. గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. గుత్తులుగా శ్రమలు వస్తే గుత్తులుగా ఆశీర్వాదాలు వస్తాయంట. నీకు శ్రమలే రాకపోతే తింటావు, పంతావు. పారంకోడి పని ఏంది? తినాలే. పారంకోడి పని ఏందమ్మా? తినాలే అంటారు. 2 కోళ్ళు ఉన్నాయంట. ఇక్కడ కొంచెం జనరేటర్ శబ్దం ఉంది. నాకు అంత డిస్టర్బెన్స్ ఉంటే నాకు కొంచెం ఇబ్బంది అయితే, నేను డిస్టర్బెన్స్ ఉంటే పాడా. ఏది ఏమైనా తప్పదు కాబట్టి మరి నడిపిస్తున్నా. దేవునికి స్తోత్ర. వినిపిస్తుందా మీకు? అందరికి వినిపిస్తుందా? థ్యాంక్ యూ బ్రదర్. 2 కోళ్ళు ఉన్నాయంట. ఎన్ని కోళ్ళు? 2 కోళ్ళు ఉన్నాయంట. ఒకటి నాటుకోడి, ఒకటి బయలర్ కోడి. నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తుందంట. బయలర్ కోడి నాటుకొని నువ్వు ఎక్కిరిస్తుందంట. నీదో బతుకే, నీ బతుకు పాడుగాను. నీదో బతుక, నీ బతుకు చూడు, నా బతుకు చూడు. నీకు అన్ని కష్టాలేనే, నీకు అన్ని శ్రమలేనే. చూడు నేను ఎంత మంచి సుఖపడుతున్నా అని బయలర్ కోడి నాటుకొని అంటుందంట. చూడు నాకు రేఖల నీడ, నా నెత్తి మీద ఫ్యాను, నేను ఫిల్టర్ వాటర్ తాగుతా, నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. సూదేయకపోతే సైజుకు రాదు. దానికి ఏమయ్యాలి? నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు. నేను మక్కలు తింటా, జొన్నలు తింటా, సద్దలు తింటా, రొయ్యలు తింటా, చేపలు తింటా, పీతలు తింటా, నేను మంచి ఐటమ్స్ తింటా. నువ్వేం తింటావే? నీ బతుకు పాడుగాను. నాటుకోడి ఏం తింటుందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఏది కనిపిస్తా తింటుంది నాటుకోడి అని బయలర్ కోడి నాటుకోడి నువ్వు ఎక్కిరిస్తా ఉందంట. నాటుకోడి ఇని నువ్వు అన్నమా నిజమే, నీకు రేఖల నీడు ఉంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది, నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు, నువ్వు మక్కలు తింటున్నావు, దొన్నలు తింటున్నావు, సద్దలు తింటున్నావు, రొయ్యలు తింటున్నావు, చేపలు తింటున్నావు, పీతలు తింటున్నావు. నిజమే, నిన్ను పెంచుతాడు. నీకు ఏది కావాలంటే అది పెడతాడు. పెట్టి 40-45 రోజులకు కరెక్ట్ 40 రోజులకు కిలో అవుతుంది. 60 రోజులు ఇస్తే కిలో అవుతుంది.
40-45 రోజులకు నిన్ను మార్కెట్కి అమ్ముకుంటాడు. నిన్ను గొనకపోయాడు, గొంతు కోస్తాడు. గొంతు కోసి ఉడుకులీల ముంచి తోలు గుంచి మొద్దు మీద పెట్టి తుకుడలు తుకుడలు చేసి ఈయనకో 1/4 కిలో, ఆనికో 1/2 కిలో, ఆనికో కిలో నిన్ను అమ్ముకుంటాడే. నువ్వు తెల్లార వరకు అలా బైరి భూమిలోకి వెళ్ళిపోతావే. వన్నీ మురిపే పాడిగానే ఎందుకు మురుస్తున్నావే? నీది 40 రోజుల మురిపమే. మాట్లాడాలి. ఎండలో మురిపం, ఎండలో మురిపం. నేనున్న కదా నాటుకొని ఎండ కోర్చుకుంటా, ఆన కోర్చుకుంటా, చలికి ఓర్చుకుంటా. నాకు గద్ద బాధ ఉంటది, నాకు కుక్క బాధ ఉంటది. నన్ను ఏడికట్టితోటి కొడతాడు, నన్ను ఆడికట్టితోటి కొడతాడు. ఈ శ్రమలన్నీ తట్టుకొని 10 గుడ్లు పెడతా. ఈ గుడ్ల మీద 21 రోజులు పొదుగుతా. పొదిగి 10 పిల్లలకి ఇస్తా. నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటగుంటాం. నీదేం బతికే? నీ బతుకు గొడ్డు బతుకు. ఇంతసేపు చెప్పింది దీనికోసమే, వెనక మంద మాట్లాడతలేదు. ఇంతసేపు చెప్పింది దీనికోసమే. మీరు నాటుకోవాలా బయలుకోవాలా చెప్పాలి, అందరు చెప్పాలి. నాటుకోవాలా బయలుకోవాలా? నాటుకోడికి ఏమొస్తాయి చెప్పండి అమ్మా. నాటుకోడికి ఏమొస్తాయి? మనము దేవుని బిడ్డలం, విశ్వాసలము. ఏ కోయినలం అంటే నాటుకోళ్ళకి చెందిన వాళ్ళం. బయలుకోవాలి అంటే లోక సంబంధాలు. నువ్వు ఆదివారం నాడు తెల్ల చీర కట్టుకొని పెద్ద బయలు పట్టుకొని చర్చకొస్తున్నావు అనుకో, బయలుకోలు నిన్ను ఎక్కిరిస్తా ఉంటాయి. బయలుకోలు నిన్ను ఎక్కిరిస్తా ఉంటాయి. ఓ మో కలిసింది అంటారు, ఓ మో దిగింది అంటారు, ఓ మో పుచ్చుకుంది అంటారు. వాళ్ళని చూసి నువ్వు అనాలి, నువ్వు బయలుకోడు. నీ దారి వేరు, నా దారి. ఈ శ్రమలన్నీ తట్టుకొని నా ప్రభు కోసం నేను బ్రతికితే ఈడ కన్ను ముయ్యంగానే యేసయ్య వల్ల కన్ను తెరుస్తా. శ్రమలు లేని క్రైస్తవుడు కానే. శ్రమలు వస్తే ఆశీర్వాదాలు వస్తాయి, శ్రమలు వస్తే ప్రార్థన చేస్తావు, శ్రమలు వస్తే ఉపవాసాలు ఉంటావు, శ్రమలు వస్తే ఎక్కెక్కి ఏడుస్తావు. దేవునికి స్తోత్రం. శ్రమలు వస్తాయి, శ్రమలతో కుస్తీ పట్టాలి, శ్రమలతో పోరాడాలి, శ్రమలకు ఎదురు తిరగాలి. కుస్తీ పట్టమని ఆమె జుట్టు ఈమె, కుస్తీ పట్టమని ఆమె జుట్టు ఈమె జుట్టు ఆమె, జుట్టు పట్టుకొని గొడవ పెట్టుకునేది. అక్కడికి వెళ్ళి అప్పన శ్రమ వస్తుంది, రోగమైన శ్రమలు వస్తున్నాయి, నిందలైన శ్రమలు వస్తున్నాయి, కష్టాలైన శ్రమలు వస్తున్నాయి, అప్పులైన శ్రమలు వస్తున్నాయి. 3 రోజులు ఉపవాసం ఉండి నిండా ముసుకేసుకొని ఎక్కెక్కి ఏడుచుకుంటా ఇట్లా అనాలి, అప్పా చూసుకున్నా నువ్వన్నీ ఉండాలి. థ్యాంక్ యూ తల్లి. రోగమా నువ్వన్నీ ఉండాలి. దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలంటే ప్రార్థనతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలంటే ఉపవాసాలతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలంటే కన్నీళ్లతో కుస్తీ పట్టాలి. క్రైస్తవుని బలం ఏందండి? మన కన్నీళ్ళే మనకు బలం. ఏం బలం అండి? ఏం బలం? కండల బలమా, కర్రట బలమా, బ్యాంకు బ్యాలెన్స్ బలమా, బంగారం బలమా, భూముల బలమా? మన కన్నీళ్ళే మనకు బలం. క్రైస్తవునికి ఏం బలం అంటే మన కన్నీళ్ళే మనకు బలం. సముద్రమైన ఎండిపోతుందంట, దేవుని సన్నిధిలో కార్చిన కన్నీళ్లు ఎండిపోవంట. మన కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచబడి ఉంటాయంట. అక్క అన్నా ఏడబడతాడు, ఏడవకు. యేసయ్య పాదాల కాడేడువు. మన కన్నీళ్లను దాటిపోయే దేవుడు దాటిపోతాడా? నీ కొడుకో బిడ్డో నువ్వు ఉద్యోగానికి వెళ్తుంటున్నావు, పొలం పనికి వెళ్తుంటున్నావు, అప్పుడే ఐస్ క్రీమ్ వాడు వచ్చిండు. అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలని కింద పడి ఏడుస్తుంటాడు. నీ దగ్గర డబ్బులు ఉండే విప్పివు, అయినా నీ కొడుకు కింద పడి ఏడుస్తుంటాడు, మొత్తుకుంటుంటాడు, మట్టి అంతా మీద పోసుకుంటుంటాడు. నీ దగ్గర డబ్బులు లేకున్నా ఐస్ క్రీమ్ అయినా రేపిస్తా, ఈయనకి ఐస్ క్రీమ్ ఇయ్యి సావుకారి, రేపిస్తా ఈయనకి బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యి సావుకారి, ఈయనకి చాక్లెట్ ఇయ్యి. నీ దగ్గర డబ్బులు లేకున్నా నీ కొడుకు కన్నీళ్లను చూసి నువ్వు ఐస్ క్రీమ్ ఇప్పకుండా, బిస్కెట్ ప్యాకెట్ ఇప్పకుండా, చాక్లెట్ ఇప్పకుండా పోతావా? అదే రీతిగా మన కన్నీళ్లను దాటిపోయే దేవుడు. నాకొచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు.
మా తల్లిదండ్రులు మమ్మల్ని పాలేరు కుంచేవాళ్ళు దొరల దగ్గర. ఈ పాలేరు కుంచుకున్న వాళ్ళు బాగా కొట్టేది. తెల్లవారుదామని 4 గంటలకు లేస్తే మళ్ళీ నైట్ 8 వరకు పని చేయాలి. చేసి 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 రెక్కలన్నీ పోయేది, కాయలు కాసేది. వాళ్ళ పోరు తట్టుకోలేక దొరలను చంపేయాలని, దొరల మీద పగ తీర్చుకోవాలని ఈ పాలేరుతనం వదిలిపెట్టి తుపాకీ ఎదుడని తుపాకీ పట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయినా తుపాకీ ఎదుడు ఒక 3.5 సంవత్సరాలు అడవిలో ఉన్నా. అప్పటికి మా అమ్మ యేసుప్రభు నమ్ముకుంది. మా అమ్మ యేసుప్రభు నమ్ముకొని నా కొడుకు తుపాకీని వదిలిపెట్టి నక్సలిజం పాటలు వదిలిపెట్టి యేసుప్రభుని నమ్ముకోవాలని మా అమ్మ 40 రోజులు ఉపాసం చేసింది. అయినా తుపాకీని వదిలిపెట్టలే. 21 రోజులు ఉపాసం చేసింది. తుపాకీని వదిలిపెట్టలే. 14 రోజులు ఉపాసం చేసింది. తుపాకీని వదిలిపెట్టలే. 12 రోజులు ఉపాసం చేసింది. తుపాకీని వదిలిపెట్టలే. 7 రోజులు ఉపాసం చేసింది. తుపాకీని వదిలిపెట్టలే. మామూలు ఏడుపు కాదు నా కోసం. 6 నెలలకోసారి 3 నెలలకోసారి మా అమ్మను చూడబుద్ధి అయితే అడవిలో తుపాకు బాంబులు అడవిలో పెట్టి దాచిపెట్టి మా అమ్మను చూడనీకి వచ్చేది. మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొట్టేది. తలుపు కొడితే మా అమ్మ నా కొడుకు వచ్చిందని దిగ్గులేసి తలుపు తీసేది. తలుపు తీసినాక వేడి 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 అన్నం వండి పెట్టి కాళ్ళ మీద పడి ఏడిసేది. వద్దు కొడుకా, వద్దురా, తుపాకి పట్టుకున్నాడు తుపాకి రాస్తాడు కొడుక, యేసు ప్రభు నమ్ముకోర కొడుక, యేసు ప్రభు నమ్ముకోర కొడుక అని ఇట్లా పట్టుకొని కౌగిలించుకొని ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడిసేది. ఎంత చెప్పినా వినకపోయేది. ఆ మాదిగొల్ల దేవుడు నాకెందుకే, వాళ్ళకు బొట్టుండే కాదు ఉండే ముండ మనుషులు లెక్కుంటారు, మొగడదచ్చిన లెక్కుంటారు. వాళ్ళ దేవుడు నాకెందుకు, నాకు తుపాకే దేవుడు. మా అమ్మ అనేది వద్దు కొడుక, వద్దురా, నిన్ను అడవిలో కాసిస్తే కాళ్ళకు తాడి కట్టి సచ్చిన కుక్కను గుంజుకొస్తారు కొడుక, కనీసం ముఖం కూడా చూసుకొని నీకు ఉండదురా, యేసు ప్రభుని నమ్ముకోరా అని ఊగా చెప్పేది. ఎంత చెప్పినా యేసు ప్రభుని నమ్ముకోలే. దేవుని దయ వల్ల పోలీసు వాళ్ళకి దొరికిన మంద కదలతలేదు. దేవుని దయ వల్ల పోలీసు వాళ్ళకి దొరికిన. పోలీసు వాళ్ళకు దొరికితే ఒకవేళ దొంగతనాలు చేసినోడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసినో చెప్పేదాకా కొడతారు, వదిలిపెడతారు. కానీ మమ్మల్ని అట్లా కొట్టరు. నక్సలిజంలో ఉండాలని అట్లా కొట్టరు. మమ్మల్ని కొట్టనీకే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. మమ్మల్ని కొట్టనీకే 4 ఉంటారు. మమ్మల్ని కొట్టనీకే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. రక్తం బయటికి రావద్దు, ఎముకలు ఇరగొద్దు, పెళ్లి కొడుకుని చేస్తారు. ఏం చేస్తారు? మంద మాట్లాడతలేదు. ఏం చేస్తారు? పిండి కొడుకుని చేస్తారు. పెళ్లి కొడుకుని చేస్తారు. బట్టలు ఉంటాయేమో నలిగి పెడతారు. మా మీద మొలతాడు కూడా ఉంచారు. ఆ ఇంట్రిగేషన్ తట్టుకోలేక, దెబ్బలకు తట్టుకోలేక పేయి మీద ఉన్న బట్టలు చింపి ప్యాంట్ల కురిపెట్టుకొని సావాలనిపిస్తుంది. ఎట్లా వస్తుందిరా సావు, ఎట్లా చచ్చిపోవాలని ఎదురు చూస్తుంటాం. సావు కోసం ఎదురు చూస్తుంటాం. మామూలు కొట్టరు. దేంతో కొడతారు అనుకున్నావు? లాఠీలతోటి కొట్టరు, కర్రలతోటి కొట్టరు. లాఠీలతోటి కర్రలతోటి కొడితే ఎముకలు ఇరుగుతాయని, దద్దులు వచ్చి రక్తం బయటికి వెళ్తుందని, రక్తం బయటికి రావద్దు, ఎముకలు ఇరగొద్దు. దేంతో చేస్తారు అనుకున్న పెళ్లి కొడుకును? లారీ టైర్ ఉంటది కదా, లారీ టైర్ అన్న ట్రాక్టర్ టైర్ అన్న చెప్పులు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్లి క్రికెట్ బ్యాట్ లాగా చేస్తారు. క్రికెట్ బ్యాట్ లాగా కోపిస్తారు. అరిసే ఇంత దొడ్డు ఉంటది, ఆ టైర్ తోటి చేస్తారు పెళ్లి కొడుకును. ఆ టైరు పాడుగాను, అది కొడుతుంటే అది అరగది కరగది. ఎంత కొడితే అంత మాగుతుంటది. కొబ్బరి నూనె రుచినట్టు నున్నగా అవుతుంది. దాంతో కొడితే రక్తం బయటికి రాదు, ఎముకలు ఇరిగాయి, ఈపు పూరిపినట్టు పుట్టదు. కొట్టి 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 ఒక గదిలోకి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక పోలీసు ఉంటాడు, ఇక్కడ ఒక పోలీసు ఉంటాడు, వెనకొక పోలీసు బీరి సీసా పట్టుకొని ఉంటాడు, కాలి సీసా. వెనకొక పోలీసు బీరి సీసా పట్టుకొని ఉంటాడు, ముంగట ఒకటి ఉంటాడు పోలీసు. ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి గుంజుతాడు, ఈ పోలీసు ఆయన ఈ కాలు బట్టి గుంజుతాడు. వెనుకున్నోడు మధ్యలో సీసా పెడతాడు, వెనుకున్నోడు మధ్యలో సీసా పెడతాడు, ముంగటున్నోడు భుజాల మీదకి ఎక్కుతాడు. ఈ 2 కాళ్ళను చక్క స్ట్రేట్గా ఉన్న కాళ్ళను ఇట్లా లేపుతారు. ఈడు భుజాల మీద కిందికి ఒత్తుతాడు. ఒత్తుకుంటా సీసను నన్ను భూమికి టచ్ చేస్తారు. స్ట్రేట్ గా చేస్తారు, దారానికి చేస్తారు. వాళ్ళు ఒత్తుతుంటే
భూమి మీద ఉన్న 33 కోట్ల దేవతలు గుర్తుకు రావాలి. నాకు 33 కోట్ల దేవతలు గుర్తురాలి గాని, నాకు 33 కోట్ల దేవతలు గుర్తురాలి గాని, అప్పుడు మమ్మదేవుడు గుర్తుకొచ్చిండు. మమ్మదేవుడు ఎవరు? థ్యాంక్ యూ తల్లి. మామ సుడునికి పోయినప్పుడు అన్నం పెట్టి అన్నం తిన్నాక నిండా ముసుగేసుకొని ప్రార్థన చేసేది. ప్రార్థనకు ముందు ఊకే సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం, సుత్తే స్తోత్రం అనేది. ఈ పోలీసు వాళ్ళు వస్తుంటే దెబ్బలు కొడుతుంటే స్తోత్రం మర్చిపోయినా నాకు సుత్తనే గుర్తుకుంది. సుత్తే గుర్తుకుంది. ఆ పోలీసు వాళ్ళు ఒత్తుతుంటే మత్తుకుంటున్నా సుత్తే 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 ఆ సుత్తే. ఆ పోలీసు వాళ్ళు ఇదేం సుత్తరా? ఏమయ్యా మా అమ్మదేవుడు సుత్తే. ఇదేం దేవురా? కొత్త దేవుడే మా అమ్మదేవుడు సుత్తే. ఆ పోలీసు వాళ్ళ కడుపు చల్లగుండా, వాళ్ళు చల్లగా బతుక, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పండి? మాట్లాడాలి. మంచోళ్ళు. మా అమ్మ 40 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా మాట్లాడాలి. 21 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, 14 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, 12 రోజులు ఉపాసం ఉండి మారంటే మారినా, ఎప్పుడు మారినా సుత్తే సుత్తే సీసా సీసా. యేసు ప్రభు దగ్గర అన్నికంట జబ్బన్న అవ్వాలి, డబ్బన్న రావాలి, డబ్బన్న అవ్వాలి, జబ్బన్న రావాలి, జబ్బన్న రావాలి, డబ్బన్న పోవాలి. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు మర్యాద వస్తుంటే మర్యాద తప్పితే మంచాన కాడు. యేసు ప్రభు దేవుడు ప్రేమ స్వరూపే, దాని పక్కకే ఉంటది ధరించు అక్కిని. దేవునికి స్తోత్రం. అన్ని పరిస్థితులు బాగుంటే ఎవడు యేసు ప్రభు నమ్ముకోడు. శ్రమల దారనే దగ్గరికి వస్తారు. అందరు శ్రమ వచ్చి బాధపడితే ఈ శ్రమల్లో ఈ దేవుడు నాకు దగ్గర అయ్యిండు. మా ఇంటి బిడ్డ తల్లి బిడ్డలు చర్చికి వెళ్తారు. ఎల్బినా నుంచి గోల్కొండ ఎప్పుడో చర్చికి వెళ్తారు. తల్లి బిడ్డలు చక్కటి భక్తి పరులు, భర్తనేం పుల్లు తాగుతారు, డ్రింకర్. ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటారు. అన్న మేమిద్దరం పరలోకి వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడు అన్న. తాగి తాగి సస్తట్టున్నా మా నాయన రక్షణ తీసుకొని యేసు ప్రభుని నమ్ముకొని ఎప్పుడు చచ్చిపోయినా చింతలేదన్నా. మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు వ్యక్తిగతంగా మా ఇంటికి వచ్చి మొరపెట్టుకుంటారు. నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది. ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పంపిణీ ఇచ్చి, అంకుల్ తాగుడు అనేసి, అంకుల్ యేసు ప్రభు నమ్ముకో అంకుల్ అని సువార్త చెప్తుంటే వినకపోయేది. పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి ఓరా దేవుడు లేడు గీవులు లేడు, ఓరా దేవుడు లేడు గీవులు ఇట్లా గదిలించేది. ఎంత బదిలానే వినకపోయేది. తాగి 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 పక్షపాతం వచ్చింది, పెరాలసిస్ వచ్చినాయి. ఏమొచ్చింది? పక్షపాతం వచ్చింది. మూతి టంకరమైంది, ఇట్లా పెడకపోయింది మూతి. 2 చేతులు ఇప్పుడు అంటుండు నేను చర్చికి వస్తా, యేసు ప్రభుని నమ్ముకుంటా, గొప్ప కార్యం చెయ్యాలి దేవుడు, నన్ను దశపరచాలి. ఇప్పుడు కొడుతున్న సపాటి ఇప్పుడు అంటుండే మాట సరిగా రా. ఎప్పుడు వస్తాంటుండు? నేను ఎప్పుడు నమ్ముకున్నా? మా అమ్మ కాళ్ళ మీద ఏడిస్తే నమ్ముకున్నానా? కౌలించుకొని ఏడిస్తే నమ్ముకున్నానా? ఎట్లా? పెళ్లి కొడుకు చేసినాక. వాస్తవమండి, కొంతమంది అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మందిరానికి రారంటే రారు, రక్షణ తీసుకోరు, యేసు ప్రభుని నమ్ముకోరు. ఏదన్నా రోగం రావాలి, కట్ల పామన్నా కరవాలన్నా, కట్ల పామన్నా అని చెప్పండి అమ్మా, కట్ల పామన్నా, క్యాన్సర్ రోగం అన్నా, కడుపులో 3 కిలోల గడ్డన్నా, పక్షవాతం అన్నా, ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు. దేవునికి స్తోత్ర. శ్రమలు వస్తే ఏం చేయాలి? శ్రమలతో కుస్తీ పట్టాలి. దేంతో కుస్తీ పట్టాలి? ప్రార్థనతో కుస్తీ పట్టాలి, మోకాళ్ళతో కుస్తీ పట్టాలి, ఉపాసాలతో కుస్తీ పట్టాలి,
కన్నీళ్లతో కుస్తీ పట్టాలి. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్రం. 10 వస్తుంది, వింటారా? 11 దాకా వింటారా? నా సాక్ష్యం విన్నారు కదా. మీకు తెలియని రుసులు ఏమి లేవు, మీకు తెలియని బోధలు ఏమి. మేము పుట్టుకతో క్రైస్తవులం కాదు, మీ అన్ని బోధలు మేము వినలేం. అన్ని రుసులు మీకు తెలుసు, అన్ని బోధలు మీకు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, దమ్ బిర్యానీ, కొండ బిర్యానీ, బొంగు బిర్యానీ, పీతల బిర్యానీ, ఏమి రుసులు కావాలనో మీ బోధకులు, మీ గురువులు అన్నీ చెప్పలేదు. మళ్ళా ఇలాంటి వాళ్ళని ఎందుకు పిలుస్తారంటే, ఇలాంటి స్పెషల్ వాళ్ళని ఎందుకు పిలుస్తారంటే, ఒక మాట కొత్త మాట, ఒక మాట అన్న కొత్త మాట మాట్లాడతారేమని పిలుస్తారు. మీకు బోధలు ఏం కరువు కాదు, వాక్యం ఏమి కరువేమి లేదు, అన్ని రుసులు మీకు తెలుసు. ఒక మాట అన్న దేవుడు మీతో మాట్లాడును గాక. కొంతమంది ఆత్మీయంగా బలపరచబడదురు గాక. ఒక వాక్యం చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. మా బాబు చదువుతాడు, ఒక నిమిషం అవుతాలి. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 23వ వాక్యం 23. ఒక నిమిషం తల్లి. 23 నుంచి 28 వరకు చదివిపెట్టాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండియున్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చాలు చాలు. ఈ మాటల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. నిన్ను నన్ను సరిచేయును గాక. నన్ను తప్పు పట్టకండి, వేరే విధంగా భావించకండి. ఒక్కొక్కరికి ఒక పిలిపిస్తాడు దేవుడు. అందరికి ఒకటే పిలుపుతో పిలువడు. పిలుస్తాడా? కొంతమంది రేపుతాను తీసుకుంటే వాక్యం చెప్తారు, కాదంటలేను, అది మంచిది, అట్నే చెప్పాలి. కొంతమంది ఉరుక్కుంటే వాక్యం చెప్తాడు. ఒక ఆయన వాక్యం చెప్తాడు, ఆయన వాక్యం చెప్తే కబడ్డీ ఆడినటువంటి కబడ్డీ 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 కబడ్డీ. ఆయనకు ఊరికంది వాక్యం చెప్పనికి రాదు. ఆయనకి ఇచ్చిన పిలుపు అది. ఇది వరకు గండిగుంట రాజుబాబు ఉండేది. ఎంతమంది తెలుసు? గండిగుంట రాజుబాబు గొప్ప దైవసేకుడు. నా మ్యారేజ్ చేసింది ఆయనే. బుధం మీద శాలు ఉంటది, డాన్స్ వేసుకుంటా పాట పాడతాడు. డాన్స్ ఏంది, పాట పాడనికి రాదు. కంపల్సరీ ఆయన పాట పాడితే డాన్స్ వేయాలి. డాన్స్ వేయకుండా పాట పాడు. ఆయనకి ఇచ్చిన పిలుపు అది. కొంతమంది 2 గంటలు ఆరాధన చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన పిలుపు అది. నా పిలుపు మాట పాట, మాట పాట. ఈ గంట సేపు నేను బతకాలన్నా సావాలన్నా నీ చేతుల్నే ఉంది తల్లి. మీరు ఊసూరు మంట ఊసు అనుకో. బట్ట షాప్ల బొమ్మల్లాగా, షోకేసుల బొమ్మల్లాగా కూర్చుంటే నాకు నడిపింపు ఉండదు. ఆ తల్లి మాట్లాడినట్టు మాట్లాడాలి. హైదరాబాద్లో కొత్తగా బట్ట షాప్ ఓపెన్ చేసేటప్పుడు బట్ట షాప్ ముందు కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. దయ్యంలాగా ఎంటికి వచ్చి దొండపండ లిప్టికేసి, ప్లాస్టిక్ బొమ్మ దయ్యంలాగా దొండపండ లిప్టికేసి బట్ట షాప్ ముందు ఇట్లా పెడతారు ప్లాస్టిక్ బొమ్మను. కదలది మీరు అట్లుండకండి, కదలండి, మెదలండి, కొంచెం మాట్లాడండి. బలిపీఠం మీద పరిశుద్ధాత్మ నిప్పులు మండుతున్నాయి. చల్లారిపోయే టైంకి వచ్చింది. మీరు పికెట్ బొగ్గులు వేస్తే ఏమవుతుంది?
ఇంకొంచెం 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 మీరు మధ్యలో బొగ్గులు వేయండి కానీ బిందెతో నీళ్ళు పోయకండి తల్లు. ఈ మంద నీళ్ళు పోసే మంద లెక్కనే కొడుతుంది నాకు. మీరు బొగ్గులు ఎదురుగాక, నేను మండుదునుగాక. ఈ రోజే కాదు, మన సంఘములో ఆదివారం నాడు మన దైవసేవకుడు వాక్యం చెప్తుంటే మధ్యలో ఏదైనా జవాబు అడిగిరనుకో, మీరు వెంటనే జవాబు చెప్పిరనుకో, దైవసేవకునికి ఏమేసినట్టు? ఎన్ని బొగ్గులేస్తే మీరు బొగ్గులు ఎదురుగాక, నేను మండుదునుగాక. నీళ్ళు పోయకండి తల్లు, నీకు దండం పెడతా తల్లి పోసినట్టు బొగ్గులు వేయండి. 11 గంటలకు వదిలిపెడతా. నాది 6 చరణాల పాట, 2 చరణాలు కుదించుకున్నా. 6 చరణాలు పాడితే 1 గంట అవుతుంది. 6 చరణాలు పాడితే 1 గంట అవుతుంది. ఎట్లా కుదించి 11 గంటలకు వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఎన్ని కోళ్ళను తిన్నాం, ఎన్ని మేకలు తిన్నాం, ఎన్ని బెండకాయలు తిన్నాం, ఎన్ని దొండకాయలు తిన్నాం. ఈ రోజు ఒక అర్ధగంట లేట్ అయితే సస్తమా 108 రావాలనా? ఫోన్ చేసి పిలువనా? వద్దా? దేవునికి స్తోత్రం. వద్దు 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 వరన్నా. ఇది చాలన్నా, మీరు వెళ్ళిపోవచ్చు. ముల్లెమడి చదువుకుని అంటే మీతోటి పని ఏం లేదు. మళ్ళీ టైం ఎందుకు వేస్ట్? గంట చెప్పు, పోయి నిద్రన్న పోతారని మా బాధ. వద్దు 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 వరన్నా. ఈ పుల్లముకున్న భక్తుర వరన్నా, కట్టి పువ్వులాంటి భక్తుర వరన్నా, కట్టి పువ్వులాంటి భక్తుర వరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకు వచ్చి కొడుకు ప్రార్థన చేసినావు. ప్రార్థన గుంపులకు వచ్చి కొడుకు ప్రార్థన చేసినావు. కల్లి కలిగింది సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. కల్లి కలిగింది సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నదా? నీ ఇంటికాడ నీ సాక్ష్యం ఏడా? బొగ్గులే, అవే బొగ్గులు. ఏడా ఇంటికాడ మన సాక్ష్యం ఏడ బాగుండాలి? ఇంటికాడ బాగుండాలి. మందిరంలో మంచిగానే ఉంటది, నిండా ముసుకుంటది, బబ్బప్ప అంటాం, లల్లల్ అంటాం. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బయలు పెట్టుకోవడం తప్పేం కాదు. మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తే అంట. మన బట్టల ద్వారా కూడా ఒకరిని రక్షణలకు నడిపించవచ్చు. అంత పవర్ ఉంటుంది బట్టలకు, వస్త్రాలకు. ఆదివారాన్ని మన చర్చికి ఒక 300 మంది వస్తారు అనుకుందాం. 300 మంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. మీ ఆరాధన అయిపోయినాక మీ వీధిలోకి నడుచుకుంటూ వెళ్తుంటే మీ వీధి వాళ్ళు అంత ఏమంటారు? అబ్బా ఎంత బాగురు తెల్ల కొంగల్లాగా, వీళ్ళు ప్రభు పిల్లలు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు, ఇక్కడ చర్చ్ ఉంది. మన వస్త్రాలు సువార్త చెప్తాయి. ఏ విధము చేతనైనా ఒక్కరినైనా మనము రక్షణలకు నడిపించేవారు ఉండాలి. ఏ విధము చేతనైనా ఒక ఆత్మనైనా మనము సంపాదించేవారు ఉండాలి. సంపాదించాలనా వద్దా? సంపాదించాలనా వద్దా? ఇక్కడ సంపాదించుకోలే, తప్పేం కాదు. నేను కూడా సంపాదించుకున్నా. చెప్పండి, సంపాదించుకోలే. ఇల్లు ఉందా లేదా? చెప్పండి అమ్మ. తప్పేం కాదు, నేనేం గుంజుకపోను. మీ ఇల్లు నాకెందుకు? ఇల్లు ఉందా లేదా? ఉందనండమ్మా. ఇల్లు ఉందా లేదా? ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా? ఓ టీవీ ఉందా లేదా? ఓ మంచం ఉందా లేదా? కొడుకులు బిడ్డలు ఉండరాలేరా? బంధువులు ఉండరాలేరా? బంధువులు ఉండరాలేరా? ఉంటోళ్ళకు 2 ఇండ్లు ఉన్నాయా లేవా? ఉంటోళ్ళకు 2 ఇండ్లు ఉన్నాయా లేవా? ఉంటాయి. షౌకో ముక్కో బంగారం ఉందా లేదా? బ్యాంకులు ఇంత బ్యాలెన్స్ ఉందా లేదా? మరి ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అంతా సమకూర్చుకున్నావు. ఇల్లుంది, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కొడుకులుండ్రు, బిడ్డలుండ్రు, బంధువులుండ్రు, బంగారం ఉంది, బ్యాంకుల బ్యాలెన్స్ ఉంది. పరలోక బ్యాంకులు ఏమన్నా ఉందా? ఈ వడ్డుకేసుకుంటున్నావు, ఆ వడ్డుకేమన్నా ఉందా?
ఉందా? 10వ పరకు 5, 10 బైబిల్లో ఒక మాట ఉంది, ఫలించని చెట్టును నరికి అగ్గిలో వేస్తా. ఆయన కొరకు మనం ఆత్మ ఫలాలు ఫలించే వారికి ఉండాలి. ఇక్కడ ఇల్లు ఉండడం తప్పు కాదు, ఫ్రిడ్జ్ ఉండడం తప్పు కాదు, టీవీ ఉండడం తప్పు కాదు, 2 ఇండ్లు 3 ఇండ్లు ఉండడం తప్పేమీ కాదు. ఒక వాక్యాన్ని చదవండి, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20 చదవండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 19-20. ఒక నిమిషం మా బాబు చదువుతాడు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఎక్కడా? భూమి మీద. చదవండి. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, కన్నము వేసి దొంగిలెదరు. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇక్కడ సంపాదించుకుందంట, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారంట, చిమ్మడ తినివేస్తుందంట, తుప్పు పట్టిపోతుందంట. వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది ఆత్మలనే పంట, ఆత్మల సంపాదన అక్కడ దాచిపెట్టుకోవాలి. అక్కడ దంపంచుకుంది, దొంగలు కన్నం వేసి దొంగిలించరు. చిమ్మడ తినివేయేది, తుప్పు పట్టిపోదు, వాడబారనిది, శాశ్వతమైనది, నిర్మలమైనది అక్కడ ఉందా? కొంతమంది అండి సంవత్సరాలు మందిరానికి వస్తారు, ఒక్కతే వస్తుంది, ఒక్కతే పోతుంది, గొడ్డు గొర్రె. ఒకరికి సువార్త చెప్పది, ఒకరి రక్షణ నడిపించది. సంవత్సరాలు మందిరానికి వస్తుంది, సంవత్సరాలు వాక్యం వింటది, సత్యదాకా ఈయను ఇంటనే ఉండు, గోడ కొరిగి 2 కాళ్ళు ఇట్లా పెట్టి ఎప్పటిదాకా సత్యదాకా ఈయను. వినకని తప్పు కాదు, విన్నదాన్ని నలుగురికి చెప్పి రక్షణలకు నడిపించాలి. ఇలా చెప్పాను కదా, ఫలించని చెట్టును నరికి అగ్గిలో వేస్తా. మన సంఘము, మనము అన్ని విధాలుగా ఫలించే వారికి ఉండాలి. మన సంఘానికి ఒక 300 మంది వస్తారు అనుకుందాం, ఇంకా 10 సంవత్సరాలకు కూడా అదే 300 మంది ఉండాలన్నా, ఎక్కువ పెరగాలనా వద్దా? కొన్ని సంఘాలు పెరిగాయి, కొన్ని కుటుంబాలు పెరిగాయి. 700 గొంగడి ఆయన్నే నాకు కొడుకు పెట్టిండు, సంవత్సరానికి ఇంతే ఉంటాడు, 2 సంవత్సరాలకి ఇంతే ఉంటాడు, 3 సంవత్సరాలకి ఇంతే ఉంటాడు, 4 సంవత్సరాలకి ఇంతే ఉంటాడు. నాకు సంతోషమా? నా కొడుకు ఏం కావాలి? మనం ఏం కావాలి? ఆత్మీయంగా ఏం కావాలి? ఆత్మీయంగా ఎదగాలి. అన్ని విధాలల్లా మనం ఎదిగేవారు, ఫలించేవారికి ఉండాలి. ఉందా? 10వ పరకో ఎంతమందికి సువార్త చెప్పినావు? ఎంతమందిని రక్షణ నడిపించినావు? ఏం ముఖం పెట్టుకొని పోతావు? సిగ్గుమాలిన ముఖంతో పోతావా పరలోకానికి? మా ఇంటి మూడు తుర్కాయన ముస్లిం అయిన నన్ను అడిగిండు, ఏమయ్యా నీకు 2 పిల్లలు ఉండ్రు, కూతురు పెళ్ళికి ఎదుగుతుంది, నువ్వేమో సంఖ్యేసుకొని సంవత్సరాలు బయటకు ఉరుకుతున్నావు, ఎక్కడెక్కడనో ఉరుకుతున్నావు, కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకేసినవా అన్నాడు. ఏమన్నాడు? కూతురు పెళ్లి కోసం ఏమన్నా వెనకేసినవా? నేనన్నా యేసుప్రభు నమ్ముకుంటే వెనకేసేది ముందుకేసేది ఉండదు అయ్యో అన్నా. యేసుప్రభు నమ్ముకుంటే వెనకేసేది ముందుకేసేది వేస్తున్నా. ఇటువంటి మీటింగ్లకు వస్తే మన కానికిస్తే కొన్ని 1000 కిలోమీటర్ల ప్రయాణాలు చేసి అది పరిచయంలో ఖర్చు పెట్టినా, ఇంకేమన్నా 10వ పరకో మిలిగితే ముఖ్యంది బ్యాంకులు వేసుకున్నా. ఆ తుర్కాయని చెప్పిన, నా 2 బ్యాంకులు, ఒకటి పరలోక బ్యాంకు, ఒకటి ముక్కు కింద బ్యాంకు. మీ ముక్కుల కింద ఏం బ్యాంకులు ఉన్నాయి? మాట్లాడమందా? ఏం బ్యాంకు? నోరు బ్యాంకు. ముక్కు కింద బ్యాంకు ఏ బ్యాంకు? నోరు పొట్ట బ్యాంకు. అక్కడ దాచిపెట్టుకోవాలి. 10వ పరకు ఇక్కడ ఎంత సంపాదించుకున్నా, బైబిల్లో ఒక మాట ఉంది, లోకమంతా ఒక పక్క పెడితే ఒకెత్తు, ఒక ఆత్మకెత్తు. మీ ఊరు మొత్తం అమ్మి, మీ ఊర్లో ఉన్న ఆస్తులు మొత్తం అమ్మి తీసుకుపోయి దేవునికి ఇస్తే సంతోషపడంట. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకం అంతా సంతోషపడుతుందంట. అంత విలువైంది. అక్కడ దాచిపెట్టుకోవాలి. ఎక్కడా ఉందా 10వ పరకు?
కాదంటే కొంతమంది తల్లులు తండ్రులు ఉంటారు, సువార్త చెప్పి రక్షణలకు కొంతమంది తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు. నన్ను అర్థం చేసుకోండి. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, పెద్ద బైబిల్ పెట్టుకోవడం తప్పేం కాదు. ఈ పాట నీట రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ నన్ను పాటలు పాడిని పిలిచిండ్రు. పాటలు పాడిన స్టేజ్ కిందికి దిగంగానే ఇంకొక పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మాది పెద్ద చర్చి, 1500 మంది ఉంటారు, ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్ష్యం చెప్పి పోతావా అన్నాడు. సరే పలానా ఆదివారం వస్తాను. నేను చెప్పిన ఆదివారం ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కూర్చున్నా. ఒక యవనస్తుడు 20-21 సంవత్సరం ఉంటాడు, తెల్ల పాయింట్ తెల్ల అంగి కడకిస్తుంది, దానికి గంజి పెట్టినా కానీ తెల్ల పాయింట్ తెల్ల అంగేసుకొని వచ్చి పులిపీట ముందుకొచ్చి నిండు మొక్కలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు ప్రార్థన చేసి భాషలతోడు కూడా మాట్లాడిండు. ఓ రికందల్లారా బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బ అని భాషలతోడు కూడా మాట్లాడిండు. చాలా సంతోషం. భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. భాషలు మాట్లాడడం తప్పేమి, నేను కూడా మాట్లాడతా. భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి, భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం, భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం. శరీరంలో అనారోగ్యం బాగలేకపోతే 2 గంటలు భాషలతో మాట్లాడితే శరీరంలో అనారోగ్యం పారిపోతుంది, అంత పవర్ ఉంటుంది. భాషలు మాట్లాడడం తప్పేమి, వేయాల బొగ్గులు. భాషలు మాట్లాడడం తప్పేమి, భాషలు బాగున్నాయి, ప్రార్థన బాగుంది, డ్రెస్ కోడ్ బాగుంది, అంత బాగుంది. నేను కూడా సాక్ష్యం చెప్పినా, వెళ్ళిపోయినా. అప్పుడు నేను ఫుల్ టైంకి సేవ సమర్పించుకోలేదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా సేవకు పిలిచేదాకా కడుపుకి వెళ్ళాలి కాబట్టి ఏదైనా పని చేసుకుంటాని ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ ప్రాంతానికి సెంటరింగ్ పని, చెక్కలు కొట్టే పనికి పోయినా. పొద్దున్న దాకా పని చేసి బస్ ఎక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిన. ఈ తెల్ల బట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండు, ఆయన కూడా బస్ ఎక్కనికి బస్ స్టాప్ కాడికి వచ్చిండు. ఆ స్తంభం అంత దూరంలో ఆయన ఉంటాడు, నేనేమి ఇంత దూరంలో ఉన్నా. మరి ఏమనుకుండో ఏమో తెల్ల బట్టలు ఆయన. ఇంత దూరంలో మా సంఘస్థులు నన్ను చూస్తారా, మా కాపరు నన్ను చూస్తాడా, గీడ ఎవరు నాకు తెలిసిన ఉన్నాడు, గీడ ఎవరు నన్ను గుర్తుపడతాడు అనుకుండో ఏమో తెల్ల బట్టలు ఆయన. ఇక్కడెక్కడ నక్కలాగా చూసిండు, కిల్లి కొట్టుకాడి పోయిండు, పాన్ షాప్ కాడి పోయిండు, కిల్లి కొట్టుకాడి పోయిండు, 2 గుట్క ప్యాకెట్లు తీసుకుండు, ఓ పెద్దగోలు ప్యాక్ సీలేట్ తీసుకుండు, గుట్క ప్యాకెట్ దౌడకు పెట్టుకొని సీలేట్ అంటు పెట్టుకొని ఓ చెవిలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటూ సీలేడు తాగుతా ఉండు. నేను చూసేవారు బబ్బబ్బల్లల్లా తెల్ల బట్టలు ఆయన. ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా, బాధ అనిపిస్తా చెప్పండి. ఓ గుణపని తీసుకొని పక్కన పడిచినట్టుగా అనిపించింది. వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు, సంఘం అంతా మండుతున్న పొదలాగా ఉంటుంది. చిన్న పిల్లలు అన్ని భాషలు మాట్లాడతారు, చిన్న పిల్లలు కళ్ళు తెరిచి దర్శనాలు చూస్తారు. అంత మంచి సావాసానికి పోయి, అంత మంచి చర్చికి పోయి 4 రోజులల్లా బబ్బబ్బ పోయింది, లల్లల్ల పోయింది, పొడుగు ప్రార్థన పోయింది, తెల్ల బట్టలు పోయినాయి, మోకాళ్ళ ప్రార్థన పోయింది. ఇదేం భక్తిలే నాయన, ఇదంత పులుముకున్న భక్తిలాగుందని ఓ పడ రాసుకున్నా. దాని పేరే పులుముకున్న భక్తి. చెప్పండి, వెనక మంద కదులుతలేదు. ఏ భక్తి? థ్యాంక్ యూ తల్లి. పులుముకున్న భక్తి. చెప్పండి, పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకుంటారు, బూడిద పూసుకున్నట్టు. కొంతమంది ముఖానికి పౌడర్ పూసుకుంటారు. ముఖాన్ని రుద్దుకునే పౌడర్ ఎండకు చెమటేస్తే కారిపోతుందా ఉంటుందమ్మా, జిడ్డుకు ఏమవుతుంది, కారిపోతుంది. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలు చూడంగానే ఇదంతా పౌడర్ భక్తి లాగుందే. ఏ భక్తి చెప్పండి అమ్మా? పౌడర్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమైతే చెప్పాలంటే, మా హైదరాబాద్లో కొంతమంది పెండ్లికి పోతారు. ఈమె దగ్గర పట్టుచీర లేకపోతే పక్కింటి ఆడుకొని సొమ్ములని దిగేసుకొని దొండపడ లిప్టిక్ వేసుకొని ఎర్రగా లిప్టిక్ రుద్దుకొని పెండ్లికి పోతుంది. పెండ్లి అయిపోయినాక వేడి పొలావ్ అన్నము, వేడి చికెన్ బిర్యానీ తింటుంటే వేసుకున్న లిప్టిక్ అంతా పెదల పన్నగా ఆడుతూ ఉంటుంది. దేనికి? బిర్యానీ వేడికి, పులావ్ అన్న వేడికి ఈ లిప్టిక్ అంత పెదల పన్నగా ఆడుతూ ఉంటుంది. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలైనా చూడంగానే ఇదంతా లిప్టిక్ భక్తి లాగుందే. ఏ భక్తి? కొంచెం బొగ్గులేండి అమ్మా, చెప్పండి అమ్మా.
పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి. ఇంకొంచెం మీకు అర్థమవుతుంది చెప్పాలంటే, మాది పల్లెటూరు. మా ఊర్లలో పుల్లల పొయ్యిలు ఉంటాయి. పుల్లలు అంటారా, కర్రలు అంటారా? మా ఊర్లలో పుల్లల పొయ్యిలు ఉంటాయి. ఇప్పుడు పుల్లల పొయ్యి అంటే ఎవరికి అర్థమవుతట్లేదు, ఎవరికి అర్థమవుతట్లేదు. అదేంది అంటట్టు అయింది. పుల్లల పొయ్యి అంటే అది ఎట్లుంటుంది, అది అంత సానికి వచ్చింది. ఎవరింటి చూసినా టుకుం టుకుం, ఏంది టుకుం టుకుం. అందుకనే ఇంట్లో గ్యాసే, ఓ ఇంట్లో గ్యాసే, ఇంట్లో గ్యాసే. గ్యాస్ లేని ఇల్లే లేదు, గ్యాస్ లేని కడుపే లేదు. పుల్లలున్నా పుల్లల మీద అంత లేరు. కొబ్బరి మట్టలు లేవా, లేవా? కంప కట్టెలు లేవా? కట్టెలున్నా పుల్లలున్నా పుల్లల మీద అంత లేరు. పుల్లల మీద అంతే గిన్నెలు నల్లగైతాయని, తోమి తోమి చేతులకు బొగ్గులు వస్తాయని సానికొచ్చింది సంసారం. ఏడికొచ్చింది? సానికొచ్చింది. మా ఊర్లలో ఇంటి ముంగట పుల్లల పొయ్యి ఉంటుంది, దానికి తడుకు ఉండదు. ఈ చలికాలము సంక్రాంతి పండుగప్పుడు, డిసెంబర్ పండుగప్పుడు చలికి నిప్పులన్నీ తెల్లారిపోతే బూడిది కొంచెం వెచ్చగా ఉంటుంది. వెచ్చదాని కుక్కలు ఏం చేస్తాయంటే ఊకి ఉరికిపోయినవంతాయి కుక్కలు. పండుకొని పొయ్యిలున్న బూడిది మొత్తం 2 గాలతో తొవి 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 మీద పోసుకొని తెల్లారి దాకా పొయ్యిలో ముడుచుకొని పండుకొని తెల్లారి ఎండపడకు లేచి ఇట్టు దులుపుకొని అవతల పడతాయి. నాకు అనిపించింది ఈ తెల్ల బట్టలైనా చూడంగానే ఇదంతా దులుపుకొని పోయే భక్తి లాగుందే. ఏ భక్తి చెప్పాలి? పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకొని పోయే భక్తి. నా పేరు సాయిలన్న, నేను భక్తికి కనిపిస్తున్నా. ఎట్లా చెప్పండి అమ్మా? భక్తిగా పరిశుద్ధంగా. ఎట్లా? నా సాక్ష్యము మొత్తం బయటపడాలంటే ఎవరిని అడిగితే బయటపడుతుంది? ఇప్పుడు నువ్వు కూడా నిండా ముసుకేసుకొని కూర్చున్నావు. ఏం చూడాలి నాకు చూసి వచ్చినావు, ఏం తాగాలన్నా దాగినవు, ఏం తిట్టాలన్నా తిట్టినావు. ఎట్లా కూర్చున్నావు? మళ్ళా నిండా ముసుగు. మళ్ళా ఎట్లా? నీ బతుకు చిట్టా నా బతుకు చిట్టా, నీ బండారం నా బండారం, నీ సాక్ష్యం నా సాక్ష్యము బయటపడాలంటే మన ఇంటి పక్కలను అడగాలి. మన ఇంటి పక్కలను అడిగితే మన సాక్ష్యం మొత్తం బయటపడిపోతుంది, మన బండారం మొత్తం బయటపడిపోతుంది. మందిరం వల్ల మంచిగానే ఉంటుంది. ఎట్లా? నన్ను క్షమించుదురుగాక. మన ఇంటి పక్కలను అడగాలి. ఈ పక్కింటి అడగల పలనక మంచిదేనని, ఈ పక్కింటి అడగల పలనక మంచిదేనని, ఎనికింటి అడగల పలనక మంచిదేనని. ముందింటి ఆమె బాగా తెలుసు, వస్తుంటే పోసం చూస్తుంది కదా. ముందింటి అని అడగాలి, పలనక మంచిదేనా? ఆదివారం నాడు తెల్ల చీర కట్టుకొని పెద్దవేలు పట్టుకొని చర్చికి పోతుంది, పలనక్క సాక్ష్యం బాగుంటుందా అని ముందింటామని అడగాలి. ముందింటాం అంటది, ఓమ్మో ఓమ్మో ఆదివారం నాడు ఒక్కరోజు బాగుంటుంది, సోమవారం నాడు దాయే చూసుకున్నాను దాయే వసే ముండా బద్మాషి దానా సినాలి దానా నా రక్షణ పక్క పెట్టి రంగంలో దిగుతా వసే దాయేముండా చూసుకున్నాను దాయేముండా. వీళ్ళిద్దరి మధ్యలో కంటే రక్షణ అడ్డం వస్తుందంట. ఓడబెట్టుకోకుండా ఏమడం వస్తుంది? రక్షణ అడ్డం వస్తుందంట. ఒకసారి గుంటూరు ఏసన్న ఒక మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పిండు. వాళ్ళ చర్చికంట శాంతం వస్తుందంట. ఏం పేరు? శాంతం వస్తుందంట. చక్కటి భక్తి పర్రాలంట. తెల్ల చీరే, తెల్ల జాకెటు, తల గుడ్డ కూడా తెల్లదే. శనివారం మధ్యాహ్నం చర్చిలకు వస్తుందంట. 2 బకెట్లు నీళ్ళు తీసుకొని 2 సర్ఫ్ ప్యాకెట్లు వేసి చర్చి మొత్తం కడుతుందంట. చర్చి కిటికీలు, చర్చి పుట్పీటు, చర్చి దర్వాజాలు శుభ్రంగా కడిగి తడిబట్టతో తుడుస్తుందంట. ఆదివారం అందరికన్నా మొదగాలు వచ్చి పట్టాలు వేస్తుందంట, కుర్చీలు వేస్తుందంట, చెప్పుల స్టాండ్ కాడ చెప్పులు లైన్కి పెడతాంట. భోజనాల కార్యక్రమం ఉంటే ఇస్రాకులు మొత్తం శాంతమ్మని ఎత్తిపోస్తుందంట. ప్రార్థన చేయమని మైకి ఇస్తే ఎక్కెక్కి ఎడుస్తుందంట. అయ్యా ఎవరు? థ్యాంక్ యూ తల్లి, బొగ్గులేస్తారు. ఈ శాంతమ్మ ఏసన్న గారిని ఊకే బతిలాడుతూ ఉందంట. ఏసన్న గారు ఏసన్న గారు
ఎసన్న గారు నీ బంగారు పాదాలు మా ఇంట్లో పెట్టి ప్రార్థన చేసి పోదురావా, ఒకసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పోదురావా అని శాంతమ్మ ఎసన్న గారు నూకి బతిలాడుతూ ఉందంట. ఎసన్న గారికి ఎక్కడ మీటింగ్ లేకపోతే శాంతమ్మ గుర్తుకొచ్చిందంట. శాంతమ్మ ప్రార్థన బతిలాడుతుందని నలుగురు సేవకులను ఇంటి పెట్టుకొని సంఖ్యేసుకొని ఎసన్న గారు శాంతమ్మ ఇంట్లో ప్రార్థనకి బయలుదేరినట. శాంతమ్మ ఇంటి దగ్గర పోగానే శాంతమ్మ రోడ్డు మీద గొడవ పెట్టుకుంటుందంట. ఓ రోడ్డు మీద గొడవ పెట్టుకుంటుందంట. ఓ ఆత్మతో నింపబడదంట. ఓ బూతులు మాట్లాడుతూ ఉందంట. రెండు సొద్దటి అంటుందంట. ఇట్లా అంటుందంట. ఎవరో చెప్పిర్రట, ఏసన్న గారు నీ దగ్గరికే వచ్చిండు, నీ భాగవతం అంత తింటుండని చెప్పిర్రంట. గొడవను వదిలిపెట్టి ఏసన్న గారిని చూసి స్తోత్రం అన్నదంట. ఏమన్నది? స్తోత్రం అన్నదంట. స్తోత్రం అంటే ఇంకొక ఆమె గొడవ పెట్టుకుంటాం యేసుప్రభు నమ్ముకోలేదంట. ఆమె అన్యురాలంట. ఈ అన్యురాలు అనుకుంటుందంట అమ్మో స్తోత్రం అంటే ఇది తిట్టులో పెద్ద తిట్టు, స్తోత్రం అంటే ఇది బూతులో పెద్ద బూత్ అని ఈ అన్యురాలు అంటుందంట. నీ కొడుకు స్తోత్రమే, నీ మగడు స్తోత్రమే, నీ బిడ్డ స్తోత్రమే, నీ అత్త స్తోత్రమే, ఓ అమ్మో నువ్వు స్తోత్రమే. ఏసన్న గారి ఇంటికి పోయినాక అడిగిందంట. ఏందమ్మా శాంతమ్మా, అంతకన్నా ఆత్మతో నింపబడ్డావు, అంతకన్నా బూతులు మాట్లాడుతున్నావు, ఇంతకు ఏమైందమ్మా శాంతమ్మ అంటే? శాంతమ్మ అంటుందంట ఏం లేదు ఏసన్న గారు గోడకు 10 పిడికలు కొట్టిన 2 కూడా ఎత్తకపోయిండు. బొగ్గులేయాలి. ఎన్ని పిడికలు? 2 పిడికల కోసం శాంతమ్మ సాక్ష్యాన్ని కాపాడుకుందా, పొడగొట్టుకుంది. మీ కొందనాలు తల్లు ఇక్కడ లేరా శాంతమ్మలు? ఈ మందంతా శాంతమ్మల మందే దొంగ మంద. పంట చేనులో ఎంత కలుపు తీసినా ఏదో కళ్ళు మొక్క ఉండదా? సంఘాలలో కళ్ళు మొక్కలు ఉండవా? ఉంటాయి. 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పొడగొట్టుకుంది. శనివారం మధ్యాహ్నం చర్చిలకు వచ్చి 2 బకెట్లు తీసుకొని చర్చిని కడిగి, పుల్పిటి కడిగి, దర్వాజలు కడిగి, ఆదివారం అంతకన్నా మొదలొచ్చి పట్టాలేసి, కుర్చీలేసి, భోజనాల కార్యక్రమం అందరు దీన్ని ఇస్తరాకులు పారేసి, చక్కటి ప్రార్థన చేసి, అంత పరిచర్య చేసి 2 పిడికల కోసం తన సాక్ష్యాన్ని పొడగొట్టుకుంది. ఏది పొడగొట్టుకున్నా సరే సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు. ఏది పొడగొట్టుకున్నా దాన్ని సంపాదించుకోవచ్చు. సాక్ష్యం పోతే నీకు వాల్యూ ఉండదు. కొంతమంది చిన్న విషయాలకు సాక్ష్యం పడగొట్టుకుంటారు. అత్తో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, భర్తతో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, ఇంటి పక్కలో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, దైవసేవకులో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు, పిల్లల్లో మాట్లాడే సాక్ష్యం పడగొట్టుకుంటారు. బస్సులలో ప్రయాణం చేసేటప్పుడు బస్సు సీట్ల కాడ బస్సుల్లో జుట్టు పట్టుకుంటారు. నా సీటు. ఇప్పుడు ఇళ్ళ కాడ గొడవలు అయితలేవు. ఇళ్ళ దగ్గర గొడవలు అయితలేవు. ఏడైతున్నాయి? బుసులు ఫ్రీ బస్సు. మళ్ళీసారి చెప్తున్నా, ఏది పొడగొట్టుకున్నా సరే సాక్ష్యాన్ని పొడగొట్టుకోవద్దు. మన సాక్ష్యం అంట కొడవలికి పిడి లాంటిదంట. మంచి కొడవలు ఉంది. కొడవలికి ఏం కావాలి చెప్పండి అమ్మా? పిడి లేకపోతే గొడవలు పనిచేస్తా? మన సాక్ష్యం అంట గొడ్డలికి కర్ర లాంటిదంట. మంచి గొడ్డలుంది. గొడ్డలికి ఏం కావాలి? కర్రలేని గొడ్డలు పనిచేస్తా? పిడి లేకపోతే గొడవలు పనిచేస్తా? నువ్వు సాక్ష్యం అనే పిడి లేకుండా, సాక్ష్యం అనే కర్ర లేకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు కొట్టినా, బబ్బబ్బన్నా, లల్లన్నా, ఆయన అంటాడు అక్కో నీకు పిడి లేదులే అన్నా, నీకు కర్ర ఉందా? సాక్ష్యం అనే పిడి నీకుందా? సాక్ష్యం అనే కర్ర నీకుందా? నీ గుండె మీద చెయ్యేసి చెప్పగలుగుతావా? నీ అత్త నీకోసం సాక్ష్యం చెప్తుందా? నీ మామ నీకోసం సాక్ష్యం చెప్తుందా? నా కోడలు కాదయ్యా, యేసు ప్రభుని నమ్ముకున్నాక నా బిడ్డలాగా మారిపోయింది ఉందా? నొక్కి చెప్తున్నా, సాక్ష్యం అనే పిడి
సాక్ష్యం అనే కర్ర ఇక్కడ లేరా? చిన్న చిన్న విషయాలకు నోరు పారేసుకొని సాక్ష్యం పడగొట్టుకున్న వాళ్ళు లేరా? లేరా? ఒక్కళ్ళు లేరా? లేరా? కొంతమందికి ముక్కు మీద కోపం, ముక్కు మీద కోపం, చిన్న మాట అంటే సర్రమంటారు. నువ్వు ఎంత తగ్గితే నీ తలంత పైకెత్తుతాడు. తను తగ్గించుకునేవాడు, తను తగ్గించుకునేవాడు. నువ్వు ఎంత తగ్గితే నిన్ను నా దేవుడు అంత హెచ్చిస్తాడు. నువ్వు ఎంత తగ్గితే నీ తల పైకెత్తుతాడు. తగ్గాలా వద్దా? తగ్గాలా వద్దా? నా యేసయ్య తగ్గలే, నా యేసయ్య తగ్గలే. మాట్లాడదు మందా? తగ్గిండా తగ్గలేదా? చేతుల్లో మెగులు కొట్టేమని అన్నాడా? కాళ్ళలో మెగులు కొట్టేమని అన్నాడా? నెత్తి మీద ముళ్ళ కిరీటం పెడితేమన్నాడా? 39 కొరడ దెబ్బలు కొడితేమని అన్నాడా? పక్కల బల్లెం పడిస్తేమన్నాడా? గడ్డం బట్టి పిలుస్తేమని అన్నాడా? ముఖం మీద కాగిరించుడేమని అన్నాడా? నువ్వు ఊరుకోవే, నువ్వు ఊరుకోవే. నీ అత్త మాట అంటే ఊరుకోవే, నీ భర్త మాట అంటే ఊరుకోవే, నీ ఇంటి పక్కల మాట అంటే ఊరుకోవే, నీ దైవసేకుల మాట అంటే ఊరుకోవే, నీ పక్కింటోళ్ళ మాట అంటే ఊరుకోవే. ఎవరన్నా ఒక నరాని మాట అంటే నువ్వు ఊరుకుంటావా? దాని ముఖం నేను చూస్తున్నా సత్యదాకా చూడు. వచ్చిన ఏడు తొంపదలకెళ్ళేసి తగ్గలే, నా వేసే తగ్గలే, తగ్గలే. మా ఇంటి పక్క ఒక ఉంటుంది, ఆ ఇల్లు మా ఇల్లు ఎదురు బదురు. వాళ్ళకు ఆటో ఉంది. మేము ఇల్లు కడతాప్పుడు ఉష్క కంకర రోడ్డుకి అడ్డం వచ్చింది. ఇల్లు కడతాప్పుడు ఉష్క కంకర రోడ్డుకి అడ్డం వచ్చింది. 2 గంటలు తిట్టింది బూతులు. ఏమరా నీ తాత జాగీరా, రోడ్డుకి అడ్డం పోసినావు, మా ఆటో ఎట్లా పోతారా, ఇప్పుడు తీరా అని 2 గంటలు బూతులు తిట్టి 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 గొంతెడకపోతే నేనేం చేసినా, దుకాణం కాడికి పోయినా, కొట్టు కాడికి పోయినా, ఆఫ్టర్ థమ్సా బట్టలు తీసుకున్నా. థమ్సా బట్టలు తీసుకొని థమ్సా బట్టలు మూత తీసి గిలాసులు తీసుకుపోయి, ఇంత పొడి గ్లాసులు తీసుకుపోయి ఆమెకి ఇచ్చిన. ఏమక్క తిట్టి తిట్టి గొంతెండకపోయిందా? ఈ దాయి స్టార్ట్ చేయన్నా, ఈ దాయి తిట్టో ఎంత చెప్పి తిట్టుగా. ఏమిచ్చినా మాట్లాడాలి. ఏమిచ్చినా ఏం చేసిందని, ఏం చేసిందని చెప్పండి అమ్మా. ఏం చేసిందని? తిట్టిందని. నువ్వు ఇస్తావా నీ ముఖానికి నీళ్ళన్నా? ఇచ్చే మందేనా ఈ మందా? దేవునికి స్తోత్రం. ఉందా సాక్ష్యం అని పిడి, సాక్ష్యం అనే కర్ర. నీ ఇంటి పక్కలు నీ కోసం సాక్ష్యం చెప్తుండ్రా. అమ్మో యేసు ప్రభు నమ్ముకోక మునుపు గయ్యాలి గంప, రాకాసి రంప. యేసు ప్రభు నమ్ముకున్నాక ఈమె మాట మారింది, ఈమె చూపు మారింది, ఈమె పాట మారింది. యేసు ప్రభు నమ్ముకున్నాక ఈమె వస్త్రాలు కూడా మారిపోయినాయి. కదులుతలేదు మంద. యేసు ప్రభు నమ్ముకున్నాక మన వస్త్రధారణ కూడా మారాలి. మారాలా వద్దా? మారాలా వద్దా? బైబిల్లో ఒక మాట ఉంటది, మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. ఏడికొస్తప్పుడు ఇంకొక మాట ఉంటది, తగు మాత్రం వస్త్రములు ధరించుకోండి. ఏ వస్త్రాలు? తగు మాత్రం. కొంతమంది తగు మాత్రం అంటే తక్కువ అని తక్కువ వేసుకుంటారు. ఏమన్నంటే బైబిల్లో తగు మాత్రం అని కదా, తక్కువ గిద్దిగింది వాళ్ళకి రోగాలు పుట్ట. ఈ పాస్టర్లు తీసుకొని మాటలు చెప్పారు, చెప్తే మీరు చర్చికి రారని చెప్పారు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిలవపోయినా సరే, ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిపోతా. కొంతమంది అంటే గింతి ఆ జాకెట్లు పడగానే అవేం జాకెట్లు ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంట. వీటికి ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు. నిండు గుట్టించుకుంటానంట, నిండు గుట్టించుకుంటానంట, ముసలాళ్ళకే కనిపిస్తారంట. తక్కువ గుట్టించుకుంటే సోర పిల్ల. ఏ పిల్ల? సోర పిల్ల. అక్క ఇప్పుడు నీ షర్టు కుట్టించుకున్నా, ఈ షర్టు కుట్టించుకున్నా, వెనక రంధ్రం ఉందా? ఉందా? మరి మీకేంటి పేకాల రోగం? కొంతమంది అండి మా ఇంటి పక్క ఒక ఆమె ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. ఓ నన్ను అడిగిన, అక్క అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగిన. ఆమంటది, అన్నా ఇది ఇంటికి డిజైన్ అన్నా.
ఇంటికి కిటికీల డిజైన్ అండి. కిటికీలకు రాడ్ అడ్డం పెడతాం కదా, ఈ గుడ్డపేయలు అడ్డం కట్టింది. ఒకేళ్ళు మందం 2 గుడ్డపేయలు అడ్డం కట్టింది. గింతే ఉన్నాయి. ఈ పంత కనిపిస్తుంది రోడ్ పన్ను వస్తాను. చూడరా బాగా చూడరా. నన్ను క్షమించుదురుగాక. అక్క, నువ్వు తక్కువ గుట్టించుకుంటే నిన్ను తక్కువ చూస్తారు, నువ్వు నిండు గుట్టించుకుంటే నిన్ను నిండుగా చూస్తారు. నిండుగా చూడాలా తక్కువ చూడాలి? ఎట్లా? నిండుగా. ఎట్లా? నిండుగా. మన వస్త్రాలు చూసినప్పుడే ఈమె దేవుని బిడ్డే, ఈమె దేవుని బిడ్డే. వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారు, వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు దేవుని పిల్లలు. ఈమె వస్త్రధారణ మారింది. యేసు ప్రభు నమ్ముకోక మునుపు ఈమె వస్త్రధారణ వేరు. యేసు ప్రభు నమ్ముకున్నాక ఈమె వస్త్రాలే మారిపోయినాయి. నిండుగా. ఎట్లా? ఎట్లా? నిండుగా. ఇంకొంతమంది గుర్తించుకుంటారు. సందమామ డిజైన్, సందమామ డిజైన్, సందమామ నెల వెంక డిజైన్, కుండ డిజైన్, కుండ డిజైన్. ఇంకొంతమంది గుర్తించుకుంటారు. కోడిగుడ్డు డిజైన్. ఏ డిజైన్? కోడిగుడ్డు డిజైన్. వెనక మళ్ళీ రౌండ్ రంధ్రం, దాని చుట్టూ మళ్ళీ అరిచేయమన్న అద్దాలు. ఇంత పెద్దగా ఉంటాయి అద్దాలు. వెనక మరి వస్తాను మొక్కానికి చకా నా ఈపు బాగా చూడరా, కిందికెళ్ళి మీద దాకా చూడరా చకా. నన్ను క్షమించుదురుగాక. ఎట్లా? నిండుగా. మన వస్త్రాలు కూడా సాక్ష్యం చెప్పాలి. మన వస్త్రధారణ కూడా మారిపోవాలి. మారిందా? సాక్ష్యం అని పిడుందా? సాక్ష్యం అనే కర్ర ఉందా? 4 భక్తుల కోసం చెప్పిన. చెప్పండి. ఓడర భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, శాంతమ్మ భక్తి, పిడికల భక్తి. పిడికల కొరకు ఏం పడగొట్టుకుంది? ఇక్కడ లేరా? చిన్న విషయాలకు సాక్ష్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళు లేరా? గొప్ప దైవజనులు, చక్కటి మందిరం, ఏది పొడగొట్టుకున్నా సరే సాక్ష్యమనే పిడి, సాక్ష్యమనే కర్ర కలిగి బ్రతుకుదుగాక. ఇంకొక చరణం పాడి దేశకులకి ఇచ్చేస్తా. అర్థమవుతుందా అమ్మ? మంద కదులుతలేదు. వెనక మందా. థ్యాంక్ యూ తల్లి. అర్థమవుతుందమ్మా? వద్దు వరన్నా, ఈ పులుముకున్న భక్తుల వరన్నా, ఈ పువ్వు లాంటి భక్తుల వరన్నా, ఈ పువ్వు లాంటి భక్తుల వరన్నా. తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ఏ బైబులు? తెల్ల బట్టలు వేసుకున్నావు, పెద్ద బైబులు పట్టుకున్నావు. ప్రార్థన గుంపులకొచ్చి పొడుగు ప్రార్థన చేసినావు. తల్లి కలిగి నీ సాక్ష్యం గంభీరంగా చెప్పినావు. నీ ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నదా? ఇంటికాడ నీ సాక్ష్యము ఇంత మంచిగా ఉన్నదా? వద్దు ఈ పులుముకున్న భక్తే వసలే, ఈ పువ్వు లాంటి భక్తే వసలే, ఈ పువ్వు లాంటి భక్తే వసలే. ఆ పీసులెట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, మంచిగున్నావా? ఆ పీసులెట్లున్నావు, అంగట్లో ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, కోతగాడెట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, మిరప చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, పత్తి చేన్ల ఎట్లున్నావు, నాటుగాడెట్లున్నావు, మిరప చేన్ల. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా. నాది పల్లెటూరు పరిచర్య. మా తెలంగాణ ప్రాంతంలో పత్తి ఉంటది, పత్తి, కాటన్. ఎంతమంది తెలుసు? అమెరికా నుంచి వచ్చిరా?
కాటన్ కాటన్ అందరు తెలుసు కదా, మిరపచేను. మా తల్లిదండ్రులు కొత్తగా యేసుప్రభు నమ్ముకున్నప్పుడు ఈ పత్తి చేనుల కలుపు తీయనికి, ఈ మిరప చేనుల కలుపు తీయనికి, పంట చేనుల కలుపు తీయనికి తోలేదు. కొత్త మురిపోయింది కాబట్టి కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన, ఓ కూర్చుంటే స్తోత్రము, లేస్తే స్తోత్రము, కూర్చుంటే స్తోత్రము, లేస్తే స్తోత్రము. రోజుకు 12 గంటల ప్రార్థన చేసేది కొత్త మురిపం. ఏ మురిపము? మాట్లాడాలి. కొత్త మురిపం. రోజు 2 గంటల భాషలు, 2 గంటల సేపు భాషలతో మాట్లాడేది. మామూలుగా మాట్లాడకపోయేది, పక్క 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 పండేది. అప్పుడు చేసిన ప్రార్థనే దేవుడు నన్ను ఇప్పుడు వాడుకుంటా ఉండు. మామూలు ప్రార్థన కాదు అది, మామూలు ఏడుపు కాదు. ఇప్పటికీ నా వెనక మళ్ళరా ఒక బలమైన శక్తి ఉంది. నేను ఒక్కరోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు పరిచర్యలు వాడబడడానికి కారణం మావుడి. తెల్లవారుదామున కరెక్ట్ 2 గంటలకు లేస్తుంది. 2 గంటలకు లేచి నిండు మొక్కల మీద ఉండి ఎక్కెక్కి ఏడుస్తుంది. 6 గంటల దాకా ఏడిచి కండ్లన్నీ చింత నిప్పుల్లాగా అయిపోతాయి. మొన్న 50 రోజులు ఉపాసం ముగించింది. 51 రోజు ఉపాసం ఏం తినకుండా, పొద్దుగాలు తినకుండా, నైట్ తినకుండా, మళ్ళీ 40 రోజులు ఉపాసం మొదలు పెట్టింది. నాయనకి మళ్ళరా ఒక బలమైన శక్తి ఉంది. కొత్త మర్పం కాబట్టి మామూలుగా ప్రార్థన చేయకపోయేది. పత్తి చేనుల కలుపు తీసుకుంటే ప్రార్థన చేసేది, మిరప చేనుల కలుపు తీసుకుంటే ప్రార్థన చేసేది, పంట చేనుల కలుపు తీసుకుంటే ప్రార్థన చేసేది. ఇట్లా అనేది, ప్రభా ఈ పత్తి చేనుల కలుపు మొక్కలున్నట్టుగా, మిరప చేనుల కలుపు మొక్కలున్నట్టుగా, వరి చేనుల కలుపు మొక్కలున్నట్టుగా, టమాటా చేనుల కలుపు మొక్కలున్నట్టుగా నా హృదయంలో కలుపు మొక్కలను అయ్యో తీసేయ్యో ఇట్లా కొట్టుకునేది. ఏ మురిపము? తల్లి మాట్లాడుతుంది. ఏ మురిపము? ఏ మురిపము? మాట్లాడిన కొత్త మురిపము. బట్టలుచుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ బట్టలకు పట్టిన మురికి ఎట్లా పోతుందో నా హృదయానికి పట్టిన మురికి తీసేయ్యా. లేదా మీకు లేదా? నాకుండే మురికి నాకుంటది, నీకుండే మురికి తెల్లగా దగ్గర మెరిసిపోతుర్రా. గింత లేదా? గింత లేదమ్మా? లేదా? బట్టలుచుకుంటూ కూడా ప్రార్థన చేసేది. తలకు నూనె అంటుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ నూనె నా తలకెట్టు అంటుకోనుందో చెట్టుకు మనసులాగా నీ సన్నిధి నాతో ఉండని అయ్యా. పత్తి ఏరుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ పత్తి ఎంత తెల్లగుందో నా హృదయాన్ని అంత తెల్లగా చెయ్యయ్యా, చెయ్యయ్యా, చెయ్యయ్యా. పత్తి ఏరుకుంటూ కూడా ప్రార్థన చేసేది. ప్రభా ఈ పత్తి చేనుకు పూతకు పురుగు పట్టినట్టుగా నా ఆత్మీయ జీవితానికి పురుగు పట్టిందయ్యా, తీసేయ్యా. ఏమరిపాము? కొత్త మురిపం. మన ఇంటి ముంగట 10 టమాటా చెట్లు పెట్టుకున్నాం, 10 వంకాయ చెట్లు పెట్టుకున్నాం, 10 మిరప చెట్లు పెట్టుకున్నాం. చెట్లు పొద పెరిగినాయి. చెట్టు అంతా పూత పట్టింది, పూత అంతా పురుగు తింటుంది. టమాటాలు వస్తాయా? చెప్పాలి. ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది. వంకాయలు వస్తాయా? ఏం పట్టింది? పూత అంతా పురుగు తింటుంది. మిరపకాయలు వస్తాయా? ఏం పట్టింది? మన ఆత్మీయ జీవితాన్ని కూడా పురుగు పడితే మన కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. టమాటా చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, వంకాయ చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, మిరప చెట్టుకు పూతకు పురుగు పట్టినట్టుగా, కట్టెకు చెదలు పట్టినట్టుగా మన ఆత్మీయ జీవితాలకు రకరకాల పురుగులు పడతాయి. నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో, నేను ఆత్మీయంగా ఎదుర్కొంటా, ఆత్మీయ ఫలాలు ఫలించకుండా నా ఆత్మీయ జీవితాన్ని ఏ పురుగు తింటుందో, ఏ చెదలు తింటుందో నాకు తెలుసు. నీ పురుగు నీకు లేవా పురుగులు? ఒకటి కట్టకు చెదలు పట్టినట్టుగా, పూతకు పురుగు పట్టినట్టుగా రకరకాల పురుగులు మన ఆత్మీయ జీవితాన్ని తింటా ఉంటాయి. ఒక మాటతో చెప్పాలంటే పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడితే మన కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. కట్టకు చెదలు పట్టినట్టుగా వనస్థలిపురం ప్రాంతంలో ఓ రావి చెట్టు ఉండేది, చాలా పెద్ద చెట్టు.
ఎటు చూసినా 20 ఫీట్ల మొదలు, పెద్ద పెద్ద మండలు ఉన్నట్టుగుండి చెట్టు సెంటర్ కూలిపోయింది. ఒక గాలిదోరం రాలే, వర్షం రాలే, ఎవరు రంపతోటి కొయ్యలేదు, గొడ్డలతోటి కొట్టలేదు, సెంటర్ కూలిపోయింది. నేను సైకిల్ మీద వెళ్తూ సైకిల్ ఆపి చెట్టు దగ్గర పోయి చూసినా, వర్రే 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 ఇంత పడి చెట్టు ఎట్లా కూలిపోయిందిరా, ఎవడు గొడ్డలతోటి కొట్టలే, రంపంతోటి కొయ్యలే, ఒక గాలిదోరం రాలే, ఎట్లా కూలిపోయిందని చెట్టు దగ్గర పోయి చూస్తే చెట్టు లోపల చిన్న చిన్న సెగలు లోపల 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 తినేసింది. పైకి పచ్చగానే ఉంది చెట్టు, పైకి బాగానే ఉంది చెట్టు, లోపల లోపల ఏం పట్టింది చెప్పరే? ఏం పట్టింది? చెదలు పట్టింది. నన్ను క్షమించండి మాట అంటున్నందుకు, నన్ను క్షమించండి. అక్క, అన్నా, పైకి పచ్చగా కనిపిస్తున్నావు. ఎట్లా ఎట్లా పైకి ఎట్లా కనిపిస్తున్నావు? పచ్చగా లోపల 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 నీ ఆత్మీయ జీవితాన్ని ఏ చెదలు తింటుందో, ఏ పురుగు తింటుందో నీకు బాగా తెలుసు. లేవా పురుగులు? చెప్పండి అమ్మా. మంద మాట్లాడతలేదు. లేవా? ఒక పురుగు లేదా? పురుగు అనండి అనండి అమ్మా. పురుగు ఎన్నుకోవాలి కూడా. ఈడ వదిలిపెట్ట, నేను అయిపోయింది వదిలిపెడతా. ఒక్క చరణం దగ్గరకు వచ్చిన పురుగు అనండి అనండి అమ్మా. పురుగు అనండి. సీరియల్ అనే పురుగు, సీరియల్ అనే పురుగు అనండి అమ్మా. సీరియల్ అనే సీరియల్ అనే మీరు పురుగనండి అమ్మా, పురుగనండి. కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, జబర్దస్త్ అనే, సీరియల్ అనే, సినిమా అనే, అక్ర సంబంధం అనే, వడ్డీ వ్యాపారం అనే, తాగుడనే అనండమ్మా. తాగుడనే, అబద్ధం అనే, గర్వం అనే, వడ్డీ వ్యాపారం అనే, కులగర్వం అనే, ధనగర్వం అనే, పేకాట అనే, పెద్ద పురుగు ఫోను అనే. ఇప్పుడు పెద్ద పురుగు ఏది? ఫోన్ పురుగు. పెద్ద పురుగు ఏది? నాది పురుగు కాదు, నా దాంట్లో పురుగులు రావు. నా దాంట్లో ఏ పురుగు వస్తుందా? బాహుబలి, జబర్దస్త్, గీతగీతలు, రంగస్థలము ఏది రాదు. మొన్న మెదక్ చర్చ్ కాడ రంగంపేటలో మీటింగ్ ఉంది. మెదక్ చర్చ్ కాడ బస్తీకి హోటల్లో టిఫిన్ చేసి టేబుల్ మర్చిపోయినా. 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎత్తకపోలే. 4 గంటల దాకా దీన్ని ఎవడు ఎత్తకపోలే. 700 రూపాయలు పోతే పోని అని దేవుని పని కన్నా ఎక్కువ అని వదిలిపెట్టుకున్నా, అయినా ఎవడు ఎత్తకపోలేదు. దీంట్లో ఏమి ఒక మాటతో చెప్పాలంటే, నేను చెప్పిన పురుగులు కొన్ని, మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులు, తలెంటికలన్నీ పురుగులు. ఒక్క పురుగు లేదా? ఒక్కటి లేదా? ఒక్కటి. పూతకు పురుగు పడుతుంది, పట్టినప్పుడు తోటమాలు ఉంటాడు. మీ తోటమాల పేరు ఏం పేరు? ఇస్రాయేలయ్య గారు. ఏం పేరు? ఇస్రాయేలయ్య గారు. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో, ఏ చెట్టుకి ఏ శిలలు పట్టిందో మీ ఇస్రాయేలయ్య గారికి తెలవదా? తెలుసా? తెలవదా? తెలుసు. తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. సూర్మంట. తెలిసినా ఎందుకంటే ఏమన్నా అంటే ట్రాన్స్ఫర్. ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో, ఏ చెట్టుకి చెదలు పట్టిందో మీ దైవసేవకులకు తెలుసు. పలానా చెట్టు అక్కడ సంబంధం పెట్టుకుంది, పలానా చెట్టు వడ్డీ పేపర్లకు ఇస్తుంది, పలానా చెట్టు పేకాడుతుంది, పలానా చెట్టు గొడవలు పెట్టుకుంటుంది, పలానా చెట్టు సీరియల్ సినిమాలు చూస్తుంది, పలానా చెట్టు గుట్కలు తింటుంది, పలానా చెట్టు గొడవలు పెట్టుకుంటుందని మీ ఇస్రాయేలయ్య గారు శుక్రవారం ఉపాసం ఉంటాడు. శుక్రవారం ఉపాసం ఉండి శనివారం నాడు బలిపీఠం తలకాయ ఉంచి బైబుల్ తాగుతాడు, బుక్కులు తాగుతాడు, తలంతా కొట్టుకొని సంఘంతో మాట్లాడండి. అయ్యా, సంఘాన్ని బట్టి చీడపురులు, పసరపురులు, మిడతలు, గొంగల పురులు చంపేయండి, సంఘాన్ని మండించండి, సంఘాన్ని పురుకల్పండి అని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఆదివారం నాడు గంట సేపు వాక్యం చెప్పనీకి దైవసేకుడు ఎంత కష్టపడాలో తెలుసా? ఎంత కష్టపడ్డాడో తెలుసా? వారమంతా బైబిల్ చదవాలి, వారమంతా ప్రార్థన చేయాలి, వారమంతా దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి.
వచ్చే వారం నీ పిల్లలతో మాట్లాడండి అయ్యా, వచ్చే వారం మాట్లాడండి అయ్యా, నీ వాక్కు నాకు ఇయ్యండి అని శుక్రవారం ఉపవాసం ఉండి శనివారం బలిపిన కాడ తలకాయ ఉంచి బైబిల్ చదివి బుక్కులు చదివి 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు చెప్పాలి? పురుగుల మందా? అందరు చెప్పాలి. వెనక మంద కదలతలేదు. ఏం మందు? అందరు చెప్పండి. ఏం మందు? 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. 2 రోజులు మందు తయారు చేసుకొని ఆదివారం మందు కొడతాడు. కొట్టడా కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి చెప్పాలి? పురుగు ఏం కావాలి? కార్తీక దీపం అనే పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, సీరియల్ అనే పురుగు, సినిమా అనే పురుగు, అక్ర సంబంధం అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, అబద్ధం అనే పురుగు, గర్వం అనే పురుగు, తాగుడు అనే పురుగు, కులగర్వం అనే పురుగు, ధనగర్వం అనే పురుగు, ఫోను అనే పురుగు. అమ్మో సావై! ఎంత మంచి మందు కొట్టేంత సేపు సచ్చినట్టుంటది. ఇట్లా కొట్టేంత సేపు సచ్చినట్టుంటది. బయటికి పోయి తోగాడిస్తుంది. ఒక వాక్యం చదువు. యోబేలుకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. యోబేలుకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం చదవన్నా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగు, చీడ పురుగులు, పసర పురుగులు, మిడతలను, గొంగలి పురుగులను చంపుకుంటే తినివేసిన పంట మొత్తం 2 దేవుడు ఇస్తారంట. 2. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దైవసేకుడు వాక్యం అనే మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న ఒక్కొక్క పురుగు సస్తే నీకు 2 ఆశీర్వాదం. నువ్వు పురుగును చంపుకోకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నిండా ముసుకేసుకొని కూర్చున్నా, సప్పట్లు కొట్టినా, బబ్బబ్బన్నా, లల్లన్నా, ఏం పట్టింది? కొడతలేడా మందు? కొడతలేడా? శుక్రవారం కొట్టడా? ఆదివారం కొట్టడా? నిన్న ఎవరు కొట్టిర్రు మందు? అరుణపాల్ గారు కొట్టలే? మంచి కొట్టలేరు. సిరిలెక్కుడి కొట్టరా? పత్తి చేనుకు మందు కొట్టే పత్తి చేను పురుగు వస్తుంది. మిరప చేనుకు మందు కొట్టే మిరప చేను పురుగు వస్తుంది. వరి చేనుకు మందు కొట్టే వరి చేను పురుగు వస్తుంది. ఈ పురుగు చచ్చిందా? అబద్ధం ఆడకండి. ఇక్కడ వీళ్ళంతా దొరతాను లేనా? దొంగ దొరతాను లేరా? అబద్ధం ఆడకండి. పాపాన్ని ఒప్పుకుంటే మెప్పు, కప్పుకుంటే ముప్పు. ఒప్పుకుందామా కప్పుకుందామా? ఒప్పుకుంటే మంచిదా, కప్పుకుంటే మంచిదా? అబద్ధం ఆడకండి. యథార్థంగా 7 దాటక ముందుకే పుట్టుకోమంటాం. అదంతా చెప్పడానికి టైం లేదు ఇప్పుడు. అబద్ధం ఆడకు. ఒప్పుకుందామా కప్పుకుందాం? ఇక్కడ సీరియల్ సినిమాలు జబర్దస్త్, సెల్ ఫోన్లలో కూడా ఇక్కడ సీరియల్ సినిమాలు జబర్దస్త్. చూడని వాళ్ళంతా తెలుగు అయిందా? నేను తెలుగు మాట్లాడినా హిందీ మాట మందా? తెలుగు అయిందా? తెలుగే కదా, అర్థమైంది కదా? మళ్ళీ ఒకసారి చెప్తా. ఇక్కడ సీరియల్ సినిమాలు జబర్దస్త్. చూడని వాళ్ళంతా చేతులు పైకెత్తి సపాటు కొట్టండి. మళ్ళీ తెలుగులో చెప్తా. ఇప్పటిదాకా ఇంగ్లీష్లో చెప్పినా, ఇప్పుడు తెలుగులో చెప్తా. మళ్ళీ ఒకసారి తెలుగులో చెప్తా. వినండి మంచిగా వినండి. ఒప్పుకుందామా కప్పుకుందామా? అబద్ధం ఆడకండి. ఇక్కడ సీరియల్ సినిమాలు జబర్దస్త్. చూడని వాళ్ళంతా చేతులు పైకెత్తి సపాటు కొట్టండి. ఇప్పుడు చూస్తోళ్ళంతా అదే చేస్తారు. చెంపలు కొట్టుకోండి. ఇట్లా చెంపలు కొట్టుకోండి. ఇట్లా కొట్టుకో.
అమ్మో, నేను కుందేలు పిల్లలు అనుకున్న ఇదంతా పందుల మందే. నేను నిప్పు అనుకున్న తుప్పే, నేను గింజలు అనుకున్న పొట్టే. లేదా పొట్టు అంత నిప్పేనా, తుప్పు లేదా? ఒప్పుకుందామా కప్పుకుందామా? ఒప్పుకుందామా కప్పుకుందామా? అబద్ధం ఆడకండి, అబద్ధం ఆడకండి, వదిలిపెడతా. ఇక్కడ సీరియల్ సినిమాలు జబర్దస్త్ చూడని వాళ్ళంతా చేతులు పైకెత్తండి. ఎత్తుతారు. పక్షపాతం వచ్చిందా? అయ్యా ఇస్రాయలయ్య గారు, నీ మంద చూసుకొద్దాంగ మంద. 1 2 3 4. అయ్యో 8 మంది ఎత్తిర్రు, అయ్యో 8 మంది ఎత్తిర్రు. అయ్యో నువ్వు గుద్ది గుద్ది చెప్పినా, ఎంత మంచి మందుకు వచ్చినా ఈ పురుగు చావకపాయే, ఈ మంద మారకపాయే. ఇది మారే మంద కాదు ఇది. ఎనిమిది మంది ఎత్తిర్రు. 3 కోట్ల రూపాయల చర్చి. వచ్చిందా పురుగు? వచ్చిందా? ఎప్పుడు వస్తుంది? ఏ కంపెనీ మందు కొట్టాలి? ఎట్లా కొట్టాలి మంది? ఇంకా గడ్డి మంది కొట్టాలి నీకు. గడ్డి మందు కొట్టాలి. ఈ మందకు మామూలు మంద కాదు ఇది. సూర్యునికి నేను వచ్చి నుంచి మొత్తుకుంటున్నా. ఏం మొత్తుకుంటున్నా? నువ్వేం చూడాలి నాకు చూసినావు, ఏం చెయ్యాలనో చేయలే. ఎట్లుంది మళ్ళా? సున్నికి ఎట్లుంది? అక్క సీరియల్ సినిమాలు మానకపోతే పరలోకంలో ఎడమకాలు కూడా పెట్టావు. పోతావా? ఎన్ని కోట్లు? 3 కోట్లు పెట్టి కట్టుకున్నావు. గొప్ప దైవసేవకులు, నీ కష్టాజీతం, మీ రక్తాన్ని పోగేసి 3 కోట్లు పెట్టి మందిరం కట్టుకున్నావు. ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ప్రభు శరీరం తింటున్నావు, ప్రభు రక్తాన్ని తాగుతున్నావు. అమ్మ వినండి వినండి, వదిలిపెడతా. ఆదివారం నాడు చర్చికి వస్తున్నావు, ఉపాస కుడికి వస్తున్నావు, స్త్రీల కుడికి వస్తున్నావు. ఇదంతా చేసేది ఎక్కడ వెళ్ళాలని? ఎక్కడ వెళ్ళాలని? ఎక్కడ వెళ్ళాలని? మరి పోతావా? పోతావా? పోతా పోతా. ఏడికమ్మా పోయేది? ఎడంకాలు కూడా పెట్టవు. ఏడా 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 పోతావా? కొడతలేడా మందు? చచ్చిందా పురుగు? చచ్చిందా? ఏ మందు కొట్టాలి? ఏ మందు కొట్టాలి? ఓ పాస్టర్ గారు అంట అక్క, చక్కటి మందిరం, గొప్ప దైవసేవకులు, ఇంత మంచి మందిరం కట్టుకుంటారు. వద్దక్క, చిన్న సీరియల్కు పర్లకానికి వదిలిపెడతావా? పర్లకాన్ని వదులుకుంటావా? వద్దక్క, మానుకో. ఈరోజు మానుకో. నీ ఆత్మీయ జీవితాన్ని పురుగు తింటుంది, నీ ఆత్మీయ జీవితానికి చెదలు పట్టింది. ఓ పాస్టర్ గారు అంట సంఘస్థులు ఎన్ని ప్రసంగాలు చేసినా సీరియల్ మాంతలేరు, సినిమాలు మాంతలేరంట. సంఘస్థులు చక్కగారని ఓ కుక్కతోక నన్ను చక్క చేద్దామని. ఏం తోక? కుక్కతోక చక్కగా వంకరా. థ్యాంక్ యూ తల్లి. చక్కగా వంకరా. ఓ కుక్కతోక నన్ను చక్క చేద్దామని కుక్కను దొరికించుకొని కుక్కతోక ఉదరగొట్టం పెట్టినాను. పాస్టర్ గారు పొయ్యి మడక కొత్త ఊతుంది, దాని పేరు ఏం పేరు? ఊదరగొట్టమేనా? కుక్కతోక ఊదరగొట్టం పెట్టినంట. కుక్కతోక గొట్టం పెట్టి గుండె రాళ్ళు కట్టిందట. ఈ రాళ్ళు ఉన్నంతసేపు గొట్టం ఉన్నంతసేపు తిన్నగా. ఎట్లా? పక్షపాతం వచ్చిందా? చెయ్యి ఇట్లా పోయింది, ఇట్లా పట్టండి. పక్షపాతం వచ్చిన వాళ్ళు పట్టకండి. నా చెయ్యి ఇట్లా పోయింది, ఇట్లా పోయింది, ఇట్లా వస్తలేదు. పట్టండి, ఇట్లా పట్టండి, పట్టండి అమ్మ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. తిన్నగానండి అమ్మ అనండి అమ్మ. అదే మాట అన్నాడు. మీరు వేరే మాట అన్నది. తిన్నగానండి. ఆదివారం నాడు చర్చికి వచ్చినంతసేపు, పాటలు పాడినంతసేపు, సాక్ష్యాలు చెప్పినంతసేపు, వాక్యం చెప్పినంతసేపు, కానుకలు వేసినంతసేపు, మళ్ళీ సోమవారం నాడు 8 గంటలకమ్మా నీ దీపం. ఈ మందంతా అదే దొంగ మంద, శూన్యకి పచ్చగుంది. కానీ ఇది సోమవారం నాడు 7 గంటలకో 7:30కో
మళ్ళా ఆదివారం దాకా, మళ్ళా సోమవారం నుంచి మళ్ళా ఆదివారం దాకా, సోమవారం నుంచి మళ్ళా శనివారం దాకా ఇట్నే ఇట్నే. ఎట్లా ఇట్నే మళ్ళా ఆదివారం దాకా కార్తీక దీపం, మనసు మందారం, జబర్దస్త్, కితకితలు, తాగుతాడు, తింటాడు. కార్తీక దీపాన్ని చూసి ఆదివారం చర్చికొచ్చి పాట పాడుతుంది. ఏం పాట పాడుతుంది? ఆరిపోయినా నా ఎలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో, నా దీపము యేసయ్యా నా. నవ్వుకో నవ్వుల పాలు కాకు, నవ్వుకో నవ్వుల పాలు. ఇంత బతుకు బతికి ఇంత గొప్ప మందిరం కట్టుకొని మంచి ప్రసంగాలు వింటూ 8 మంది ఎత్తిర్రు, 10 మంది నై మందా. ఎట్లుంది మళ్ళా? వదిలిపెడతా, అయ్యగారు తిరుగుతురు, వదిలిపెడతా, ఒక్క 2 నిమిషాలు వదిలిపెడతా. మన పురుగులన్నీ చచ్చునుగాక, కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. చెప్పండి, కుక్కతోకకు చెప్పండి అమ్మ. 9 భక్తుల కోసం చెప్పుదాం అనుకున్నా, టైం అయిపోయింది. చెప్పండి. పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, పిడికల భక్తి. ఇప్పుడేకొచ్చిన గొట్టం భక్తి అనండి, గొట్టం భక్తి అనండి అమ్మా. ఈ మందంతా ఏం మందా? గొట్టం. కుక్కతో ఒక గొట్టం పెట్టినట్టే. దేవునికి స్తోత్రం. మన పురుగులన్నీ తస్సునుగాక, మన సెదలంతా తస్సునుగాక. వద్దక్క, వద్దు. ఈరోజు ఓ తీర్మానానికి రా, ఒక్క చరణమన్నా. ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి ఏమన్నా, ప్రభు కొరకు నేను ప్రాణమైన బెడతంటివి. బైబుల్ చెప్పినావు, భాషలెన్న చేసినావు, బైబుల్ చెప్పినావు, భాషలెన్న చేసినావు. 10 వర్షం వస్తే ప్రభు గుడికే రాకపోతివి, ఎక్కువ ఎండా కొడితే ప్రభు గుడికే రాకపోతివి. ఇది 40 నిమిషాలు మాట్లాడతా దీని మీదనే, అంత టైం లేదు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా మా శైలుడు. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఎత్తకండి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఎత్తకండి. నేను వస్తే నేనేం చేస్తా చెప్పు మరి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మన దేవుడు చచ్చిపోయిన దేవుడా, బతుకున్న దేవుడా? మీరు బతికిర్రా, సచ్చిర్రా? ఇప్పుడు బతుకున్న వాళ్ళు చెప్పండి, వెనక మందా మన బతుకున్న వాళ్ళు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. సగం భక్తి వద్దనండి, సగం భక్తి. ఇంకొంచెం గట్టిగా, సగం భక్తి, పౌడర్ భక్తి, లిప్టిక్ భక్తి, దులుపుకునే భక్తి, పిడికల భక్తి, గొట్టం భక్తి, బర్రె భక్తి, మూట భక్తి, ఓ గడ్డ భక్తి. ఇవన్నీ చెప్పలే. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా.